నా కోటును బట్టి గౌరవం రాదు, నా నోట నుండి బయలుదేరే దేవుని వాక్కును బట్టి నాకు గౌరవం వస్తుంది. నన్ను ఈ ప్రజలకు పరిచయం చేసింది నా కోటు కాదు, నా కులం కాదు, నా సూటు కాదు, నా బూటు కాదు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అంటే చక్కటి వాక్యం అందించే నిస్వార్థమైన సేవని క్రైస్తవ ప్రపంచంలో ఈ ముద్ర వేయబట్టడానికి కారణం నా కోటు కాదు, నా సూటు కాదు, నా బూటు కాదు. సేవకుడు అంటే అట్టహాసం రెట్టమతంగా ఉండాలి అని నేను అట్టహాసంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు, నేను దాన్ని తప్పు పట్టను. కోటు వేసుకోవటం పొర్రపాటును తప్పు కాదు. కానీ నేనే మాట, కోటును బట్టి విశ్వాసుల మధ్యలో గౌరవం రాదు. ఓ సేవకుడికి గౌరవం, ఓ సేవకుడికి ఘనత దేన్ని బట్టి వస్తుందో తెలుసా? నోట నుండి సత్యవాక్కు బయలుదేరితే, నిజమైన వాక్కు బయలుదేరితే తరతరాలు ఆ దైవజనుణ్ణి తరతరాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాయి. అబ్బా, దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి మనం కూడా ఒక రేంజ్లో కనపడాలా, మనం వేసే కోటు ₹1,00,000 ఉండాలా, మనం వేసే బూటు 2 కోట్లు ఉండాలా, మనం పెట్టే వాచి అంత బ్రాండెడే అనండి. ఈ ప్రవాహంలో దేవుని పిల్లలు కొట్టుకొని పోకూడదు. విలువలతో కూడుకున్న జీవితం జీవించడానికి లోకము నుండి మనం ప్రత్యేకంగా బ్రతకాలి. నేనంట, పేదవాడు సాదాసీదమైన బట్టలు వేసుకున్నాడు, తన పేద స్థితి. ఒక సేవకుడు దేవుని కృపను బట్టి ఒక సంపన్నుడైనా కూడా సాధారణమైన జీవితం జీవిస్తే ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయబడుతుంది.